హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పీ చిల్డ్రన్ వరల్డ్. ఈరోజు మనము 8th, 9th అండ్ 10th క్లాస్ వాళ్ళకి సంబంధించినటువంటి లెటర్ రైటింగ్స్ గురించి ఈ వీడియోలో మనము నేర్చుకుందాము. ప్రీవియస్ వీడియోలో చుట్టి పత్రి గురించి మనం తెలుసుకున్నాము. ఈరోజు ఈ వీడియోలో సెకండ్ లెటర్ చూడండి. आवश्यक पुस्तकें खरीदने के लिए रुपये भेजने की प्रार्थना करते हुए पिता के नाम पर पत्र लिखिए. చూడండి దీని యొక్క మీనింగ్ చూద్దాము. आवश्यक पुस्तकें, आवश्यक पुस्तकें का अर्थ है नेसेसरी बुक्स, అవసరమైనటువంటి బుక్స్. ఖరీదనే के लिए, ఖరీదనా का अर्थ है పర్చేస్, కొనుక్కోవడం కోసము. రూపాయే అంటే డబ్బులు, అమౌంట్. భేజ్నా, భేజ్నా అంటే పంపించేమని చెప్పేసి అడుగుతూ, ప్రార్థన కర్తే హుయే ప్రార్థిస్తూ, రిక్వెస్ట్ చేస్తూ. ఎవరికి లెటర్ రాయమంటున్నారు? పితాకే నామ్ పర్ పత్ర లిఖియే, ఫాదర్కి ఒక లెటర్ రాయండి. అంటే రైట్ ఎ లెటర్ టు యువర్ ఫాదర్ రిక్వెస్టింగ్ హిమ్ టు సెండ్ మనీ టు పర్చేజ్ ద నెసరీ బుక్స్. ఆవశ్యక పుస్తకే, అవసరమైనటువంటి పుస్తకాలు కొనుక్కోవడం కోసము డబ్బులు పంపించమని చెప్పి అడుగుతూ మీ యొక్క ఫాదర్కి ఒక లెటర్ రాయండి అని దీని యొక్క మీనింగ్. ఈ లెటర్ గురించి మనము తెలుసుకుందాము. లేదా దీన్నే ఎగ్జామ్లో ఇంకొక రకంగా కూడా అడుగుతారు. పరీక్షోపయోగి పుస్తకం को खरीदने हेतु 500 रुपये मांगते हुए पिताजी के नाम पर पत्र लिखिए. పరీక్షోపయోగి, పరీక్షోపయోగి అంటే పరీక్షకు సంబంధించినటువంటి, పరీక్షకు అవసరమైనటువంటి పుస్తకాలను కొనుక్కోవడం కోసము 500 రూపాయలు అడుగుతూ మీ యొక్క ఫాదర్కి ఒక లెటర్ రాయండి అని అడిగినా, లేదా అవసరమైనటువంటి బుక్స్ కొనుక్కోవడం కోసము మీ యొక్క ఫాదర్ని డబ్బులు పంపించమని చెప్పి అడుగుతూ ఒక లెటర్ రాయండి అని చెప్పినా కూడా సేమ్ మీనింగ్. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది కదా? ఈరోజు మన యొక్క లెటర్ ఏంటంటే మీ యొక్క ఫాదర్కి ఒక లెటర్ రాస్తున్నాము. ఏమని చెప్పేసి? బుక్స్ కొనుక్కోవడానికి డబ్బులు పంపించమని చెప్పేసి లెటర్ రాస్తున్నాము. ఓకే స్టూడెంట్స్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనం ఎక్కడి నుంచి లెటర్ రాస్తున్నాము అనేటువంటిది ప్లేస్, దినాంక్. స్థాన్, దినాంక్ అనేటువంటిది మనం చెప్పుకున్నాము. స్థాన్ మనము ఏ ప్లేస్ నుంచి రాస్తున్నాము అనేటువంటిది. శ్రీకాకుళం కామా, లేదా గుంటూరు కామా. దినాంక్ ఏ రోజు రాస్తున్నామో ఆ రోజు డేట్ వేస్తాము. ఈ రోజు రాస్తున్నాం అనుకోండి, ఈ రోజు ఎంత అనుకోండి, డేటు 7 అనుకోండి, 7/5/2024 ఫుల్ స్టాప్. ఓకే స్టూడెంట్స్, ప్లేస్ రాసాము, మనం ఎక్కడి నుంచి రాస్తున్నాము, దినాంక్, డేట్ అనేటువంటిది వేసాము. ఎవరికి లెటర్ రాస్తున్నాము? మన యొక్క ఫాదర్కి రాస్తున్నాము. సో ఫాదర్కి రాసేటప్పుడు ఏమని సంబోధించాలి? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పూజ్య పితాజీ లేదా పూజనీయ పితాజీ, పూజ్యులైనటువంటి తండ్రి గారికి. పూజ్య, ఈ విధంగా ఈ పదాన్ని గుర్తుపెట్టుకొని సంబోధించేటప్పుడు జాగ్రత్తగా సంబోధించాలి. ఎలా పడితే అలా సంబోధించకూడదు. పూజ్య పితాజీ, గౌరవనీయులైనటువంటి, పూజనీయులైనటువంటి నాన్నగారికి, తండ్రి గారికి సాదర్ ప్రణాం, నా యొక్క నమస్కారములు. పూజ్య పితాజీ కామా సాదర్ ప్రణాం ఫుల్ స్టాప్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏం రాస్తాము అనంటే మన యొక్క కుశల సమాచారములు, మనం ఎలా ఉన్నాము అనేటువంటి విషయాలు రాస్తున్నాము. చూడండి, మై యహా కుశల్ హూ, ఆశా హై కి ఆప్ సబ్ వహా సకుశల్ హై. మై యహా अच्छी तरह पढ़ रहा हूँ, वार्षिक परीक्षाओं में प्रथम श्रेणी मिलने की आशा है. ఫస్ట్ డైరెక్ట్గా బాడీ ఆఫ్ ద లెటర్ రాయకుండా మీరు ఎలా ఉన్నారు, మీరు బాగున్నారా, నేను ఇక్కడ బాగున్నాను, మీరు అందరూ బాగున్నారని చెప్పేసి ఆశిస్తున్నాను, నేను ఎగ్జామ్లో మంచి మార్క్స్ కోసము ప్రయత్నం చేస్తున్నాను అని రాస్తున్నాము. మై యహా కుశల్ హూ, నేను ఇక్కడ సంతోషంగా ఉన్నాను. ఆశా హై కి ఆప్ సబ్ వహా సకుశల్ హై. ఆశా హై కి, ఐ హోప్ దట్ యు ఆర్ ఆల్సో సేఫ్ దేర్, నేను ఆశిస్తున్నాను. ఆప్ సబ్, మీరందరూ కూడా, వహా సకుశల్ హై, మీరందరూ సంతోషంగా ఉన్నారని చెప్పేసి ఆశిస్తున్నాను. మై యహా అచ్చీ తరహ్ పఢ్ రహా హూ, నేను ఇక్కడ బాగా చదువుతున్నాను. మై యహా, నేను ఇక్కడ, అచ్చీ తరహ్ బాగా, పఢ్ రహా హూ చదువుతున్నాను, నేను ఇక్కడ బాగా చదువుతున్నాను. వార్షిక్ పరీక్షాओं में, చూడండి నాన్న, వార్షిక్ పరీక్ష, వార్షిక్ పరీక్ష का अर्थ है యాన్యువల్ ఎగ్జామ్స్. వార్షిక పరీక్ష అంటే యాన్యువల్ ఎగ్జామ్స్. నేను యాన్యువల్ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. యాన్యువల్ ఎగ్జామ్స్, వార్షిక పరీక్ష का अर्थ है యాన్యువల్
ఎగ్జామ్స్, యాన్యువల్ ఎగ్జామ్స్లో ప్రథమ్ శ్రేణి అంటే ఫస్ట్ క్లాస్లో, మిల్నేకి ఆశ హై, ఫస్ట్ క్లాస్ వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ప్రథమ్ శ్రేణి కా అర్థం హై ఫస్ట్ క్లాస్. నాకు ఈ యాన్యువల్ ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్ వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఓకే స్టూడెంట్స్. नेक्स्ट 9वीं कक्षा के लिए मुझे बहुत सी पुस्तकें पढ़नी हैं. 9th క్లాస్ కోసము నేను చాలా బుక్స్ చదవాల్సి ఉంది. 9वीं कक्षा के लिए मुझे बहुत सी पुस्तकें पढ़नी हैं. 9th క్లాస్లో నేను చాలా పుస్తకాలు చదవాల్సినటువంటి అవసరం ఉంది. मैं आवश्यक पुस्तकें నోట్బుక్స్ ఖరీదనా చాహతా హూ. నేను అవసరమైనటువంటి పుస్తకాలు, నోట్బుక్స్ వీటిని కొనాలి అని అనుకుంటున్నాను. इसलिए आप तुरंत 500 भेजने की कृपा करें. అందువలన आप तुरंत का अर्थ है फास्ट గా, వేగంగా, జల్దీ. तुरंत का अर्थ है జల్దీ. అందువలన మీరు త్వరగా 500 రూపాయలు పంపించే ఏర్పాటు చేయండి. ఆశా హై కి ఆప్ రూపాయే జల్దీ भेजेंगे. మీరు డబ్బులు త్వరగా పంపిస్తారని ఆశిస్తున్నాను. మాతాజీ కో మేరే ప్రణామ్, చోటే బాయి కో మేరా ప్యార్. అమ్మకు నా యొక్క నమస్కారములు, తమ్ముడికి నా యొక్క ప్రేమతో. ఆప్కే పత్రికి ప్రతీక్షామే. ఆప్కే పత్రికి ప్రతీక్షామే. ప్రతీక్ష అంటే వెయిటింగ్ ఫర్ యువర్ లెటర్. ప్రతీక్షామే, ప్రతీక్ష కా అర్థం హై వెయిటింగ్, ఇంతజార్. మీ యొక్క లెటర్ కోసము ఎదురు చూస్తూ ఉన్నాను. వెయిటింగ్. పత్రికి ప్రతీక్షామే, మీ యొక్క లెటర్ కోసము వెయిట్ చేస్తూ. प्रतीक्षा का अर्थ है इंतजार. आपकी पत्र की प्रतीक्षा में. आपका प्रिय पुत्र, యువర్స్ లవింగ్ సన్. మీ యొక్క ప్రియమైనటువంటి కుమారుడు. పత అడ్రస్ రాస్తున్నామండి. ఎవరి అడ్రస్ అని అంటే ఫాదర్ యొక్క అడ్రస్ రాస్తున్నాము. మన ఫాదర్ నేమ్ రాస్తున్నాము. పతా కా అర్థ్ క్యా హై అడ్రస్. ఎవరి అడ్రస్? మన యొక్క నాన్నగారి యొక్క అడ్రస్. కే రామారావు. మీ ఫాదర్ నేమ్ రాస్తారు. గర్కా నెంబర్, డోర్ నెంబర్ రాస్తున్నారు. మారీస్పేట్ ఏరియా పేరు రాస్తున్నాము. నెక్స్ట్ తెనాలి ఊరి పేరు రాస్తున్నాము. అదేవిధంగా డిస్ట్రిక్ట్ పేరు అనేటువంటిది రాస్తున్నాము. ఇక్కడ ఈ అడ్రస్ అనేటువంటిది ఎప్పుడు కూడా మనం నీట్గా ఈ విధంగా ఒక బాక్స్ అనేటువంటిది డ్రా చేసి ఆ బాక్స్లో మనము రాయాల్సి ఉంటుంది. ఏమేమి రాయాలి అని అంటే ఫాదర్ నేమ్ రాయాలి, డోర్ నెంబర్ రాయాలి, స్ట్రీట్ నేమ్ రాయాలి, అదేవిధంగా ఊరి పేరు రాయాలి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ పేరు అనేటువంటిది రాయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా రాయాలి. మరొకసారి చూడండి స్టూడెంట్స్, ఒకసారి ఫాస్ట్గా. ప్లేస్, ఎక్కడ మనం లెటర్ రాస్తున్నాము అనేటువంటిది. స్థాను, దినాంక్, ఏ ఊరు నుంచి రాస్తున్నాము, ఏ డేట్లో రాస్తున్నాము. నెక్స్ట్ ఏమని సంబోధిస్తున్నాము? పూజ్య పితాజీ. నెక్స్ట్ సాదర్ ప్రణామ్. పూజ్య పితాజీ సాదర్ ప్రణామ్. నెక్స్ట్ ఏం రాసాము? మై యహా కుశల్ హూ. నేను ఇక్కడ బాగా ఉన్నాను. ఆశా హై కి ఆప్ సబ్ వహా కుశల్ హై. మీరందరూ కూడా అక్కడ బాగున్నారని చెప్పేసి ఆశిస్తున్నాను. మై యహా అచ్చి తరఫ్ పఢ్ రహా హూ. నేను ఇక్కడ బాగా చదువుతున్నాను. వార్షిక్ పరీక్షాओं में प्रथम श्रेणी में मिलने की आशा है. యాన్యువల్ ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్ వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాను. 9वीं कक्षा के लिए मुझे बहुत सी पुस्तकें पढ़नी है. 9th క్లాస్కు నేను చాలా పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉంది. మై ఆవశ్యక్ పుస్తకే నోట్ బుక్స్ ఖరీదనా చాహతా హూ. నేను అవసరమైనటువంటి బుక్స్, నోట్ బుక్స్ ఖరీదనా, ఐ వాంట్ టు బై నెసరీ బుక్స్ అండ్ నోట్ బుక్స్. इसलिए आप तुरंत 500 भेजने की कृपा करें. सो ప్లీజ్ సెండ్ 500 రూపీస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మీరు త్వరగా నాకు ఈ 500 రూపీస్ పంపించేటువంటి ఏర్పాటు చేయండి. ఆశా హై కి ఆప్ రూపే జల్దీ భేజెంగే. నేను ఆశిస్తున్నాను మీరు డబ్బులు త్వరగా పంపిస్తారని చెప్పేసి. లాస్ట్లో ఇది కంపల్సరీగా రాయాలి. మాతాజీకో మేరా ప్రణామ్. అమ్మకు నా యొక్క నమస్కారములు. చోటే బాయికో మేరా ప్యార్. తమ్ముడికి నా యొక్క ముద్దులు. కే పత్రికి ప్రతీక్షామే. మీ యొక్క లెటర్ కోసము ఎదురు చూస్తూ. ఆప్కా ప్రియ పుత్ర. మీ యొక్క ప్రియమైనటువంటి కుమారుడు. పత అడ్రస్ రాస్తున్నామండి. ఏం రాస్తామనంటే ఫాదర్ నేమ్ రాసాము, అదేవిధంగా డోర్ నెంబర్ రాసాము, ఏరియా రాసాము, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ అనేటువంటిది రాయడం జరిగింది. ఈ పత అనేటువంటి దాన్ని మనము ఈ విధంగా ఒక బాక్స్లో పెట్టేసి మనము దీన్ని రాయాల్సి ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనము ఏం నేర్చుకున్నాము అంటే ఈ లెటర్లో అవసరమైనటువంటి బుక్స్ కొనుక్కోవడం కోసము డబ్బులు పంపించమని చెప్పేసి ఫాదర్కి ఒక లెటర్ రాయండి అనేటువంటి లెటర్ గురించి నేర్చుకున్నాము. స్టూడెంట్స్, ఈ లెటర్ని జాగ్రత్తగా మీరు చదివి ప్రాక్టీస్ చేయండి.
ఓకేనా. లాస్ట్ వీడియోలో చుట్టి పత్ర గురించి తెలుసుకున్నాము. ఈరోజు ఈ వీడియోలో సెకండ్ లెటర్ అయినటువంటి పితాజీ కో పత్ర అనేటువంటి దాని గురించి నేర్చుకున్నాము. ఓకే స్టూడెంట్స్, ధన్యవాదాలు సభీకో.